హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మారక ద్రవ్యాలకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో అంటే అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది నల్లమందుకు క్షేత్రంగా మారిపోబోతోంది అన్నట్లుగా మారక ద్రవ్యాలు నేరాల మీద పోరు సాగించేటటువంటి ఐక్యరాజ్య సమితి సంస్థ ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు తయారీదారు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని మారక ద్రవ్య ఉత్పత్తి, అక్రమ రవాణాకి కేంద్రం కానివ్వబోము అన్నట్లుగా తాలిబన్లు ప్రకటించినా కూడా వీళ్ళ మాటలు నమ్మలేము అన్నట్లుగా చెప్పటం జరిగిందనమాట. అయితే ఏంటి, ప్రపంచంలో అత్యధికంగా నల్లమందును సాగు చేసి దాని నుంచి హెరాయిన్, మార్ఫిన్లను తయారు చేసి ఇతర దేశాలకి అక్రమ రవాణా చేసే దేశంగా ఆఫ్ఘనిస్తాన్కి పేరు రావటానికి కారణం కూడా తాలిబన్లే. అంటే ప్రపంచ నల్లమందు, హెరాయిన్ ఉత్పత్తిలో దాదాపు 80-90% ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తోంది. గడిచిన 4 ఏళ్లలో ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు సాగు విస్తీర్ణం 2,50,000 హెక్టార్లకు పెరిగింది అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. అయితే ప్రపంచమంతటా కూడా మొత్తం 3 లక్షల హెక్టార్లలో అక్రమ నల్లమందు సేద్యం నడుస్తూ ఉంటే అందులో 3 వంతులకు పైగా ఆఫ్ఘనిస్తాన్లోనే సాగవుతోంది. కోవిడ్ మహమ్మారి వల్ల పెరిగినటువంటి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి చాలామంది మారక ద్రవ్యాలు వాడేవాళ్ళు ఎక్కువయ్యారు. దాంతో ఈ మత్తుమందుల అక్రమ ఉత్పత్తి మరియు రవాణా అన్నటువంటిది పెరిగిపోయింది. 2030 నాటికి మారక ద్రవ్య బానిసల సంఖ్య దాదాపు 11% పెరుగుతుంది అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి వర్గాల యొక్క అంచనా. అయితే నల్లమందు అక్రమ వ్యాపారం మీద పన్నుల ద్వారా 2020 సంవత్సరంలో తాలిబన్లు దాదాపు $41 కోట్ల రాబట్టాయి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో 400 నుంచి 500 వరకు నల్లమందు ప్రాసెసింగ్ ప్రయోగశాలలు ఉన్నాయి. వాటిలో 200 ల్యాబుల మీద విమానాల ద్వారా బాంబులు కురిపించి ధ్వంసం చేశాము అన్నట్లుగా 2018 సంవత్సరంలో అమెరికా ప్రకటించింది. నల్లమందు పొలాల మీద విష పదార్థాలని విరచిమ్మి నాశనం చేశాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఈ దాడుల యొక్క నిర్వహణకి అమెరికా దాదాపు $900 కోట్ల వెచ్చించినా కూడా అవేమీ కూడా ఫలించలేదు. 2020 నాటికి నల్లమందు వ్యాపారం మళ్ళీ మామూలుగానే కొనసాగుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గోల్డెన్ క్రెసెంట్ ప్రాంతం అని దేనిని పిలుస్తారు అంటే ఈ మత్తు పదార్థాలకి సంబంధించి, మారక ద్రవ్యాలకి సంబంధించి గోల్డెన్ క్రెసెంట్ అని, గోల్డెన్ ట్రయాంగిల్ అనేసి ఏరియాస్ ఉన్నాయి. అందులో భాగంగా గోల్డెన్ క్రెసెంట్ అంటే ఏంటి, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 3 దేశాలని కలిపి గోల్డెన్ క్రెసెంట్ అంటాము. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అని వేటిని పిలుస్తాము, బర్మా అంటే మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం ఈ 4ంటిని కలిపి ఈ ఫామ్ అయ్యేదాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అనేసి, ఈ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా ఫామ్ అయ్యేటటువంటి దీనిని గోల్డెన్ క్రెసెంట్ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జనాభా నియంత్రణకి సంబంధించి. ఇటీవల జనాభా నియంత్రణ బిల్లుల్ని కొన్ని రాష్ట్రాలు తీసుకురావటం జరిగాయి. అంటే జనాభా స్థిరీకరణ కోసం అస్సాం, ఉత్తరప్రదేశ్లు ఈ జనాభా నియంత్రణ బిల్లుల్ని ప్రతిపాదించాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల విధానం అమల్లో ఉంది. జనాభా విస్ఫోటనాన్ని గురించి 2019 ఏదైతే ఆగస్టు 15 ప్రసంగంలోనే మన ప్రధాని ప్రస్తావించటం జరిగింది. జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతాయి అన్నట్లుగా కూడా హెచ్చరించారు. పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆహార ఉత్పత్తి అనేది జరగటం లేదు. జనాభా నియంత్రణ పరంగా ప్రజల్ని గనక బలవంత పెడితే ప్రయోజనం ఉండదు అన్నట్టుగా ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఆల్రెడీ చెప్పటం జరిగింది. అంటే జనాభా నియంత్రణ బిల్లుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని చేసింది. అందులో ఏంటి, 1 లేదా 2 సంతానంతో సరిపెట్టుకునేటటువంటి దంపతులకి ఉద్యోగంలో పదోన్నతి, ఆర్థిక సహాయం, ఆరోగ్య బీమా లాంటి ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి అన్నట్లుగా ఆలోచిస్తోంది. అవసరమైతే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పించాలి, రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యని 4కి పరిమితం చేయాలి అన్నట్లుగా నిబంధనల్ని సూచించింది అన్నమాట. అలాగే వాళ్ళని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశం కూడా ఉంది. అంటే ఇలాంటి చర్యలతో అక్కడ యూపీ రాష్ట్రంలో జనాభా స్థిరీకరణ జరుగుతుంది, ఫలితంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాకారమవుతాయి అన్నట్లుగా భావిస్తోంది. అయితే ఈ బిల్లును తీసుకురావటం కూడా అత్యావశ్యకం అన్నట్టుగా పేర్కొంటోంది అన్నమాట.
అయితే మన దేశంలో గర్భనిరోధక సాధనాల వినియోగం అన్నటువంటిది ప్రస్తుతం చూసుకుంటే 53.5% ఉంది. ఉత్తరప్రదేశ్ లాంటి వాటిల్లో వీటి వినియోగం జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. అంటే విద్యాభ్యాసం పెరుగుతున్న కొద్దీ జాతీయ స్థాయిలో యూపీలో కూడా టీఎఫ్ఆర్లో తగ్గుదల అనేది కనపడుతోంది. అసలు బడికి పోనటువంటి మహిళల్లో టీఆర్ఎఫ్ అంటే ఏంటి, సంతానోత్పత్తి రేటు అంటాం. టీఎఫ్ఆర్ అంటే ఈ టీఎఫ్ఆర్ దేశంలో 3.07%గా ఉంటే యూపీలో 3.5%గా ఉంది. అయితే 5 ఏళ్లు బడికెళ్ళి చదువుకున్నటువంటి మహిళల్లో ఇది దేశంలో 2.43గా ఉంటే యూపీలోకి వచ్చేసరికి 3.2గా ఉంది. అయితే మహిళలకి విద్యాభ్యాసం తక్కువగా ఉన్నటువంటి ఉత్తర మధ్య యూపీ జిల్లాల్లోనే ఈ టీఎఫ్ఆర్ అన్నటువంటిది అధికంగా కనిపిస్తోంది. అలాగే మరొక వైపు కడుపులోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నటువంటి ఉదంతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో లింగ నిష్పత్తిలో పెరుగుదల మాత్రం కనపడుతోంది. అయితే జనాభా నియంత్రణ కోసం తీసుకునేటటువంటి చర్యలతో ప్రస్తుతం లింగ నిష్పత్తి అనేది పడిపోవటం క్లిష్టంగా మారే అవకాశం అనేది ఉంది. ఉత్తరప్రదేశ్ వివిధ సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా విధానంలో సంస్కరణల్ని తీసుకురావటం, కుటుంబ నియంత్రణ సాధనాలు అందుబాటులో ఉంచటం, ఇలాంటి వాటి వల్లే మెరుగైనటువంటి ఫలితాలని సాధించవచ్చు అన్నట్లుగా ఇక్కడ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జనాభా స్థిరీకరణ కోసం ఇటీవల ఏ రాష్ట్రాలు స్థిరీకరణ బిల్లుల్ని ప్రతిపాదించాయి? ఏ రాష్ట్రాలు? అస్సాం, అలాగే ఉత్తరప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ దేశాలైనటువంటి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా మరియు జపాన్లు ఈ నెల 26వ తేదీ నుంచి కూడా మలబార్ శ్రేణి నౌకాదళ విన్యాసాలని నిర్వహించబోతున్నాయి. భారత్ పసిఫిక్ అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మలబార్ విన్యాసాలకి ప్రాధాన్యం అన్నటువంటిది ఏర్పడింది. పశ్చిమ పసిఫిక్లో ఉన్నటువంటి అమెరికా దీవి అయినటువంటి గువామ్ దీని యొక్క తీరానికి చేరువలో 4 రోజుల పాటు ఈ మలబార్ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇందుకోసం భారత నౌకాదళానికి చెందినటువంటి స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ శివాలిక్, అలాగే జలంతర్గామి విధ్వంసక కార్వెట్ అయినటువంటి ఐఎన్ఎస్ కదమత్ ఇవి ఇందులో పాల్గొంటున్నాయి. ఈ దఫా సంక్లిష్టమైనటువంటి యుద్ధ విన్యాసాలు అనేవి జరుగుతాయి అన్నట్లుగా నేవీ అధికారులు తెలిపారు. ఇందులో 4 దేశాలకి చెందినటువంటి డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, కార్వెట్లు, అలాగే మిగిలినటువంటి జలాంతర్గాములు, హెలికాప్టర్లు, సముద్ర గస్తీ నౌకలు ఇవన్నీ కూడా ఇందులో పాలు పంచుకుంటాయి. సముద్ర జలాలపైన, సముద్రాల లోపల, గాల్లో ఈ విన్యాసాలు జరుగుతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మలబార్ విన్యాసాలని ఏ దేశాలు నిర్వహిస్తున్నాయి? ఏ దేశాలు? భారత్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా మరియు జపాన్ ఈ 4 దేశాలు కలిసి మలబార్ విన్యాసాలలో పాలు పంచుకుంటున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలో కాలుష్యం మీద వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ అన్నటువంటిది ఢిల్లీ మరియు పొరుగు రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది. అక్కడ పంట వ్యర్థాలని తగలబెట్టడం మీద ఒక అంచనాకు రాయవటం కోసం ఉపగ్రహాల సహాయంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రామాణిక ప్రోటోకాల్ని అనుసరించాలి అన్నట్లుగా సూచించింది. జాతీయ రాజధాని ప్రాంతం మరియు పరిసర ప్రదేశాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించటం కోసం అవసరమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించటం CAQM అంటాము. అంటే ఏంటి? CAQM అంటే వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ యొక్క విధి. ఇస్రో ప్రోటోకాల్కు అనుగుణంగా వ్యవసాయ వ్యర్థాలని దహనం చేసే ప్రక్రియని పర్యవేక్షించాల్సినటువంటి సంస్థలతో సంప్రదించి నిర్ణీతమైనటువంటి ఈ కాల పరిమితిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికల్ని సిద్ధం చేయాలి అన్నట్లుగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకి తాజాగా ఈ కమిషన్ సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1998వ సంవత్సరంలో EPCA లేదా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజియన్లోను, అలాగే అంటే ఈ అడ్జాయినింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో దానికి సంబంధించినటువంటి ప్రివ్యూని దీని యొక్క జ్యూరిస్డిక్షన్లోనే ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పలు దేశాలు ఆశ్రయం ఇస్తూ ఉన్నాయి. అందులో అమెరికా, కెనడా, పాకిస్తాన్, భారత్, బ్రిటన్, అలాగే ఇరాన్, నార్త్ మెసడోనియా, ఉగాండా ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి.
అంతేకాకుండా కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకి స్వాగతం పలుకుతూ ఉంటే మరికొన్ని మాత్రం వీటి యొక్క తాకిడికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో చూడండి, టర్కీ అయితే ఏకంగా సరిహద్దుల్లో గోడల్ని కడుతోంది. అంటే ఇరాన్ మీదుగా వచ్చే ఆఫ్ఘనిస్తాన్లను కట్టడి చేయటానికి ఈ చర్యల్ని తీసుకుంటూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ కూడా కరోనా వైరస్ పేరిట వీసాల్ని తిరస్కరిస్తూ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తాలిబన్ల వల్ల భారతదేశం ఎదుర్కోబోయే సవాళ్లను తెలపండి. ఏమేం సవాళ్ళు ఉంటాయి? ఇండియన్ సెక్యూరిటీకి సంబంధించి అంటే ఏంటి, మన యొక్క డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేయించటం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవాక్యుయేట్ చేయించటం, ఇలా సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ టెర్రరిజం అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వటానికి అంటే తాలిబన్స్కి సపోర్ట్ అన్నటువంటిది లభిస్తుంది. పాకిస్తాన్ రీడైరెక్షన్లో జిహాదీ గ్రూప్స్ కనుక మళ్ళీ తాలిబన్స్ని ఇండియా వైపుగా తీసుకొస్తే దానివల్ల మన దగ్గర ఇంటర్నేషనల్ టెర్రరిజం యొక్క స్ప్రెడ్ అన్నటువంటిది పెరగచ్చు. అలాగే రిలీజియస్ ఫండమెంటలిజం అన్నటువంటిది అంటే రాడికల్ గ్రూప్స్ లాగా తాలిబన్స్ని కూడా ఈ రిలీజియస్ ఐడియాలజీస్ని తీసుకొచ్చి స్టేట్ ఇంట్రెస్ట్ని చూపించే విధంగా తీసుకురావటం. అంటే ఏంటి, మన యొక్క పీస్ మరియు స్టెబిలిటీ ఏదైతే ఉందో ఆ పీస్ని డీరాడికలైజ్ చేసేటటువంటి ఛాలెంజ్ని ప్రస్తుతం ఇండియా ఎదుర్కోబోతోంది. అలాగే రీజనల్ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే ఏంటి, కొత్త రీజనల్ జియోపొలిటికల్ అలైన్మెంట్స్ అంటే చైనా, పాకిస్తాన్, తాలిబాన్ అనేసి ఇలా ఇండియా యొక్క ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా వెళ్ళే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్, చైనా, ఇరాన్ ఇలాంటి వాటితో కాకుండా మన ఇండియా అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్తో కంటిగ్యూటీ అనేటటువంటిది లేదు. అంటే ఇండియా అన్నటువంటిది తజికిస్తాన్తో ఒక సెక్యూరిటీ ట్రీటీని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ ట్రూప్స్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాలోకి వచ్చేటటువంటి ఆ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీస్టెబిలైజ్ చేసేటటువంటి దాన్ని ప్రివెంట్ చేయటానికి ఎక్కువ ట్రూప్స్ని రష్యా డిప్లాయ్ చేయగలదు. కానీ ఇండియా అన్నటువంటిది అలాంటి సెక్యూరిటీ రెస్పాన్సిబుల్స్ని తీసుకోలేదు. అంటే ఏంటి, సెంట్రల్ ఏషియాకి డైరెక్ట్ యాక్సెస్ అన్నటువంటిది ఇండియాకి కోల్పోయిందనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తాలిబన్స్ వల్ల ఇండియాకి ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్కి మరియు ఇండియాకి మధ్య ఉండాలి. అలాగే తాలిబాన్ పాకిస్తాన్ డీకప్లింగ్ ఏదైతే ఉందో అదొకటి. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండటం. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్కి సంబంధించి అంటే ఆల్రెడీ ఇండియా అన్నటువంటిది దాదాపు $3 బిలియన్ అసిస్టెంట్స్ని ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చింది. అక్కడ చాలా ప్రాజెక్ట్స్ని కూడా చేపట్టింది. కాబట్టి ఆ డెవలప్మెంట్ వర్క్ అన్నటువంటిది స్టాప్ అవ్వకుండా మంచి వర్క్ని అక్కడ తీసుకెళ్లేలాగా సంబంధాలని కుదుర్చుకోవాలి. అలాగే గ్లోబల్ కోఆపరేషన్కి సంబంధించి అంటే మన ఇండియా కూడా గ్లోబల్ కోఆపరేషన్ వైపుగా వెళ్ళాలి. టెర్రరిజం అన్నటువంటి దానిని అంతమొందించాలి. అంటే గ్లోబల్ శాంక్చురీ అంటాము టెర్రర్కి సంబంధించి, అది మళ్ళీ రీఎమర్జ్ అవ్వకుండా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటాము. దీనిని మొత్తం 6,000 కోట్లతో ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అన్నటువంటిది దరఖాస్తు చేసుకుంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నమోదు చేసిన తర్వాత గత నెలలో ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అన్నటువంటిది ఏర్పాటైంది. అయితే ప్రారంభ మూలధనంగా ఈ కంపెనీ 100 కోట్లు సమీకరించుకొని తర్వాత చట్టపరమైనటువంటి లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత లైసెన్స్ కోసం RBIకి వెళ్ళింది. అయితే ఇందులో భాగంగా అంటే బ్యాంకుల నుంచి బకాయిల్ని కొనుగోలు చేయటానికి అధిక నగదు అవసరమవుతుంది అన్నటువంటి ఆలోచనతో 2017వ సంవత్సరంలో RBI ఇలాంటి సంస్థల యొక్క మూలధన అవసరాన్ని 2 కోట్ల రూపాయలు ఉండేది, దాన్ని 100 కోట్ల రూపాయలకి పెంచటం జరిగింది. అయితే ప్రస్తుతం లైసెన్స్ జారీకి అవసరమైనటువంటి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కొన్ని వారాల్లోనే RBI దీనికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రతిపాదించినటువంటి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకి 51%, ప్రైవేట్ బ్యాంకులకి 49% వాటా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్యాడ్ బ్యాంక్ని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కోరుతూ RBIకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంది. మొత్తం ఎన్ని కోట్లు? 6,000 కోట్ల రూపాయలతో ఈ బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అన్నట్లుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అన్నటువంటిది RBIకి దరఖాస్తు చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో
అంటే 2020-21కి సంబంధించి వ్యవసాయం, అనుబంధ రంగాలు లాంటి మినహా మిగిలినటువంటి అన్ని రంగాల మీద కరోనా ప్రభావం అనేది కనపడింది. అత్యధికంగా ఉపాధిని కల్పించే రంగాలనే ఇది దెబ్బతీసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇది కొనసాగుతూ ఉంది. లాక్డౌన్ ఎత్తేసినా కూడా వివిధ రంగాలు అంతగా కోలుకోలేదు. అందులో తయారీ రంగం, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్ళు, రెస్టారెంట్లు, అలాగే కొన్ని రకాల రవాణా రంగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రంగాలన్నింటిలో కూడా 2019-20తో పోలిస్తే 2020-21లో ఉత్పత్తి అనేది తగ్గింది. అయితే వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి అనేది పెరిగినటువంటి నేపథ్యంలో మిగిలిన విభాగాల్లో ఉత్పత్తి తగ్గినా కూడా GSVAతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అంతకుముందు ఏడాది కంటే 2.4% పెరుగుదల అనేది నమోదైంది. అంటే వాస్తవంగా చూస్తే 2014-15 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు జీడీపీ సగటు వృద్ధి రేటు అనేది 13%గా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.4%కి మాత్రమే పరిమితమైంది. GSDPలో కీలకమైనటువంటి ద్వితీయ మరియు దాని యొక్క అనుబంధ రంగాల ఉత్పత్తి అనేది భారీగా తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రంగాలన్నీ కూడా గత సంవత్సరం దారుణంగా దెబ్బతిన్నాయి. దాంతో ఉత్పత్తి అన్నటువంటిది ఇక్కడ చూడండి, వాణిజ్యం, మరమ్మతుల రంగం, తయారీ రంగం, నిర్మాణ రంగం, రోడ్డు రవాణా రంగం, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వేలు వీటన్నింటిలో కూడా ఉత్పత్తి అనేది తగ్గింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించండి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఒకటి వచ్చేసి లేబర్ లాస్కి సంబంధించి ఇబ్బందులు అనేవి ఉన్నాయి. రీసెంట్గా వీటికి సంబంధించి 4 చట్టాలని తీసుకొచ్చారు. అలాగే స్కిల్డ్ వర్క్ ఫోర్స్, అంటే మన దగ్గర స్కిల్డ్ వర్క్ ఫోర్స్ సరిగ్గా లేదు. అలాగే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే చిన్న ఎంటర్ప్రైజెస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. అంటే స్మాల్ సైజ్లో ఉండటం వల్ల లో ప్రొడక్టివిటీ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ మన ఎకానమీ స్కేల్ని అచీవ్ చేయాలి అన్నా కూడా వాటికి కొంచెం కష్టమే అవుతుందన్నమాట. అలాగే రీసెర్చ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే పాలసీస్ని తీసుకొచ్చి వాటిని కోఆర్డినేట్ చేయటంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే స్టేట్ అన్నటువంటిది స్పెసిఫిక్గా, అంటే స్టేట్ స్పెసిఫిక్ ప్లాన్స్ అంటాం కదా, ఆ స్టేట్ స్పెసిఫిక్ ప్లాన్స్ని తీసుకురావటానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ ఏవైతే ప్లాన్స్ తీసుకొచ్చినా కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ లేబర్ రిఫార్మ్స్ ఏవైతే, లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవటం, స్కిల్స్ని ఇంపార్ట్ చేసుకోవటం, అలాగే పవర్ సప్లై స్టేబుల్గా ఉండేలాగా చూసుకోవటం, లాజిస్టిక్స్ కాస్ట్ని రెడ్యూస్ చేయగలిగేలా ఉండటం, R&D మీద స్పెసిఫిక్గా అంటే ఎక్కువ స్పెండ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తేనే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నటువంటిది కోలుకునే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రామీణ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకి వాళ్ళ యొక్క సొంత ఊళ్ళలోనే ప్రాథమిక వైద్య చికిత్సలు అలాగే వైద్య పరీక్షల్ని అందుబాటులోకి తీసుకురావటం కోసం ప్రతి 2,500 మంది జనాభాకి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ని అందుబాటులో ఉండేలాగా చూస్తోంది. దాని ద్వారా చిన్న జబ్బులకు కూడా కిలోమీటర్ల దూరంలో ఉండే PHCకి వెళ్లాల్సిన అవసరం లేకుండా దీనికోసం అంటే BSc నర్సింగ్ అర్హత కలిగినటువంటి వాళ్ళకి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించబోతోంది. ఇప్పటికే ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు 2,920 క్లినిక్లలో అందుబాటులో ఉన్నారు. ఈ క్లినిక్లో 12 రకాల వైద్య సేవల్ని అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షల్ని కూడా నిర్వహిస్తారు. మొత్తం 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ని అందుబాటులో ఉంచుతారు. ఇందులో భాగంగా మొత్తం 14 రకాల ప్రాథమిక పరీక్షల్ని నిర్వహిస్తారు. ఇప్పటికే 10,000 హెల్త్ క్లినిక్స్లో 24 గంటలు ANMలు పనిచేస్తూ ఉన్నారు. ఈ క్లినిక్స్లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావటం, PHCలకి 104లు ఉండేలాగా చూసుకోవటం, అలాగే మండలానికి 2 PHCలు ఉండేలా చూసుకోవటం, ఒక్కొక్క PHCలో 2 డాక్టర్లు ఉండేలా చూసుకోవటం, ఇవన్నీ కూడా దీని కింద అనమాట. మొత్తం 1,466 కోట్ల రూపాయలతో 8,585 వైఎస్ఆర్ గ్రామీణ హెల్త్ క్లినిక్స్ భవనాల్ని రూపొందిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీ రాష్ట్రంలో ఎంతమంది జనాభాకి ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఎంతమందికి? 2,500 మంది జనాభాకి ఒక వైఎస్ఆర్ గ్రామీణ హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేయబోతున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయం నుంచి రోజుకి దాదాపు 25 మిలిటరీ రవాణా విమానాలు విదేశస్తుల్ని అలాగే శరణార్థుల్ని తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, అమెరికా, యూకే, జర్మనీ ఇలా ఏ దేశాలు ఎంతమందిని తరలిస్తున్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తే గనక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలాలు వైదొలగటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగస్టు 31వ తేదీని గడువుగా ప్రకటించటం జరిగింది. అయితే ఈ నెల 15వ తేదీన కాబూల్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అమెరికా మరియు నాటో దళాలు తమ యొక్క ప్రజల్ని సురక్షితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి తీసుకురావటానికి శ్రమిస్తూ ఉన్నాయి. అయితే మరొక 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ తరలింపు అనేది పూర్తవుతుందా, అందరూ సురక్షితంగా బయటపడతారా అన్నటువంటిది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా చెత్త సమస్య కూడా, అంటే ఆఫ్ఘనిస్తాన్లు విమానాశ్రయానికి అసంఖ్యాకంగా తరలి రావటం వల్ల వాళ్ళు అక్కడ తిని పారేసినటువంటి తినుబండారాల తాలూకు ప్యాకింగ్, ఖాళీ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, టిన్స్ ఇలాంటి వాటితో విమానాశ్రయంలో చెత్త కుప్పలు అనేవి పోగవుతూ ఉన్నాయి. వీటితో పాటు అమెరికా, నాటో బలగాల యొక్క వ్యర్థాలు, పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళందరూ విధులు మానేయటంతో ఎయిర్పోర్ట్లో తీవ్రమైనటువంటి అపరిశుభ్ర వాతావరణం కూడా నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనీయులు అక్కడ ఎక్కువగా ఉండటం పాటు, అంటే విమానాల కోసం అక్కడ వేచి ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలని ఎప్పటిలోపు వెనక్కి రప్పిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఎప్పటిలోపు? ఆగస్టు 31వ తేదీలోపు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని లాంగ్ జంప్కి సంబంధించి శైలీ సింగ్ ఈమె కైవసం చేసుకుంది. కెన్యా వేదికగా జరుగుతున్నటువంటి ఈ టోర్నీ ఫైనల్లో 6.59 మీటర్ల దూరం దూకి 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈమె కేవలం 1 సెంటీమీటర్తో స్వర్ణ పథకానికి దూరమైంది. ఈ పోటీలో 4x400 మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు కాంస్యం అనేది దక్కగా 10,000 మీటర్ల రేస్ వాక్లో అమిత్ ఖత్రి రజతాన్ని గెలుచుకోవటం జరిగింది. అలా చివరి రోజు ప్రదర్శనతో ఓవరాల్గా 3 పథకాలు మన ఖాతాలోకి చేరాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లాంగ్ జంప్లో రజతం సాధించిన వ్యక్తి ఎవరు? శైలీ సింగ్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఆరోగ్యధార 2.0ని ఏ పథకానికి సంబంధించి అవగాహన పెంపొందించటంలో భాగంగా తీసుకొచ్చారు? ఎందులో భాగంగా తీసుకొచ్చారు? ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటిది ఆరోగ్యధార 2.0 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి మహారాజా అగ్రసేన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.